నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం మళ్ళీ రాబోతుందా? మోదీ 75 ఏళ్ల వయస్సు కారణంగా రాజకీయ రాజీనామా చేసే అవకాశం ఉందా? ఆ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చిందా? మోదీ, అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతిని కలవడం వెనుక అసలైన ఉద్దేశం జనాభా లెక్కలు, కుల గణన, నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరిగిందా? ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఓ భారీ చర్చ నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఇద్దరు వేరు సమయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిశారు. ఏమిటి ఈ భేటీ వెనుక దాగిన అసలు ఆంతర్యం? మళ్ళీ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? గతంలో గుర్తుందా, 2016లో నోట్ల రద్దు ప్రకటనకు ముందుగా ఇలాగే శాంతంగా ఓ మీటింగ్, ఆ తర్వాత దేశం మొత్తం షాక్ అయింది. ఇప్పుడు అదే తరహాలో సీన్ మళ్ళీ పునరావృతం అవుతుందా? పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ గురించి హాట్ డిస్కషన్ జరుగుతుంటే ఇప్పుడు రాష్ట్రపతిని కలిసిన విషయం పట్ల రాజకీయంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం ఊహించగలిగే ఆప్షన్స్ ఏమిటి? నోట్ల రద్దు 2.0, మళ్ళీ 500 నోట్ల మీద ఏదైనా నిర్ణయం, జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, జనగణనపై చర్చ జరిగిందా? పీఓకే పై నిర్ణయం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయమైన పార్లమెంట్ లో బిల్లు వచ్చే అవకాశం ఉందా? రిజర్వేషన్ సమీక్ష, మతపరమైన రిజర్వేషన్లపై కేంద్ర కీలక ప్రకటన చేయబోతుందా? మంత్రివర్గ విస్తరణ, కేంద్ర మంత్రులతో కేబినెట్ రెన్యువల్ అవుతుందా? ఇంటర్నేషనల్ ట్రేడ్ టాక్స్ పాలసీ మార్పులు, మోదీ 75 ఏళ్ల వయస్సు నేపథ్యం, పార్టీ అంతర్గతంగా మార్పులు, ఇవన్నీ ఊహలు. కానీ వీటిలో ఏదైనా నిజమైతే దేశంలో మరోసారి ఓ సీరియస్ పాలసీ షాక్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటి వరకు సంచలన బిల్లులు అందరికీ కళ్ళ ముందే వచ్చాయి. 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సిఏఏ, నోట్ల రద్దు. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ లో మరో పెద్ద బిల్లు లేదా నిర్ణయం తీసుకోబోతున్నారని స్పష్టంగా అనిపిస్తుంది. మోదీ, అమిత్ షా రాష్ట్రపతి భేటీ అంటే ఒక పెద్ద నిర్ణయం ఖచ్చితంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఈ భేటీలో అసలు చర్చ ఏ అంశంపై జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? నోట్ల రద్దు మళ్ళీ జరుగుతుందా? పీఓకేపై యుద్ధ నిర్ణయం తీసుకుంటున్నారా? మంత్రివర్గ విస్తరణ నిజమేనా? రిజర్వేషన్లపై బిల్లు వస్తుందా? మీరు ఊహించేదేంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి విశ్లేషణలు, రాజకీయ లీకులు, ఎగ్జిక్యూటివ్ ఇంటర్వ్యూల కోసం డార్క్ ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.